పెరిగిన పెట్రోల్, డీజిల్‌కి వ్యతిరేకంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలకు పిలిపించింది. ఎక్కడికక్కడ ఆ నాయకులైతే రోడ్లెక్కారు. బట్ మనం గనక గమనిస్తే స్టేట్ ఇష్యూస్ అయినా, రీజనల్ ఇష్యూస్ అయినా, అంటే నియోజకవర్గాల ఇష్యూస్ అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం చాలా సూపర్ యాక్టివ్‌గా పనిచేస్తూ ఉన్నారు. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా జరిపే కార్యక్రమాల్లో ఎక్కడికక్కడ అందరూ పాల్గొంటూ ఉన్నారు. అండ్ క్షేత్రస్థాయిలో అంటే మనం మొదటి తిరుపతి నుంచి మొదలెట్టాలేము. అక్కడేమో టీటీడీలో జరిగే ఆ విషయాల మీద మాజీ చైర్మన్గా ఉన్నటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారు ఎక్కడికక్కడ తీవ్రంగా వ్యతిరేకిస్తూ అక్కడ కొన్ని విషయాలను బయటపెడుతూ ఉన్నారు. చాలా దారుణమైనటువంటి అక్రమాలను బయటపెడుతూ నిత్యం ఆయన ఆ విషయంలో బిజీగా ఉన్నారు. మరో పక్క తిరుపతి ఇన్ఛార్జీగా ఉన్నటువంటి భూమన అభినయ్, ఆయన ఫస్ట్ నుంచి కనుక క్షేత్రస్థాయిలో రోడ్డు పక్కన డ్రామాలు వేస్తూ ఉన్నారు. నిరసనలో భాగంగా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల మీద రోడ్లెక్కి నిరసనలు చేస్తున్నారు, ర్యాలీలు చేస్తున్నారు, డ్రామాలు వేస్తూ ఉన్నారు. ఈ మధ్య ప్రజలు బాధితులుగా మారుతూ ఉంటే అధికార పార్టీ వాళ్ళ అక్రమాలు, వాళ్ళ బెదిరింపులు, దౌర్జన్యాల ఫలితంగా ప్రజలు కొందరు బాధితులుగా మారుతూ ఉంటే వాళ్ళకు అండగా ఉండడం కోసం డైరెక్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉన్నారు, వాళ్ళకి అండగా ఉంటూ ఉన్నారు. వాళ్ళ తిరుపతి నాయకుల దగ్గర నుంచి మరోవైపు తిరుపతి ఎంపీ గారు చూడండి, నాకు తెలిసి ఈ ప్రజా సంబంధిత విషయాలు అండ్ చాలా కీలక అంశాల్లో తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు అయితే పార్లమెంటు లోపల ఎవరైతేనా, ఢిల్లీలోని కొన్ని ఇన్స్టిట్యూట్స్కి ఎక్కడికక్కడ కంప్లైంట్ చేసుకుంటూ వచ్చినా, అండ్ తిరుపతి ఆయన నియోజకవర్గ పరిధిలో చాలా విషయాల మీద రిప్రజెంటేషన్స్ ఇచ్చి కేంద్ర ప్రభుత్వం మీద దృష్టికి తీసుకొని వచ్చి ప్రజలకు మేలు జరిగే చాలా నిర్ణయాలు కేంద్రం తీసుకునే విధంగా ఆయన అయితే చాలా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నారు. సో తిరుపతి నుంచి మొదలెట్టిన ఆ పక్కనే చూడండి చంద్రగిరి, ఆయన చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారు, ఆయన కానీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను చాలా నిరసిస్తూ ఉన్నారు. అక్కడ నుంచి మొదలెడితే ఆ చివరి విశాఖపట్నం నుంచి రండి, ఆ ఏరియా నేతలు అయితే రీజనల్గా అక్కడ గీతం యూనివర్సిటీ అక్రమాల మీద రోజు ఫైట్ చేస్తూ ఉన్నారు, వాళ్ళ కబ్జాల మీద ఫైట్ చేస్తున్నారు, రోడ్లు ఎక్కుతూ ఉన్నారు. నిన్ననో మొన్ననో మళ్ళీ అక్కడ ఒక్క కొత్త పింఛను కూడా ఇవ్వలేదని చెప్పి ఓ పెద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఆ ఇష్యూస్ మీద వాళ్ళు నిత్యం యాక్టివ్గానే ఉంటున్నారు. మీరు ఇటు రండి, మళ్ళీ గోదావరి జిల్లాలకు వచ్చినా కూడా ఇటు జగ్గంపూడి రాజా గారైనా, భరత్ గారైనా, మొత్తం ఇక్కడ నాయకులు కూడా, మధుల కన్నబాబు గారైనా, ఈ నేతలు కూడా ప్రతి సమస్య మీద కూడా ఫైట్ చేస్తున్నారు. నిరసనలు ఎక్కడ డి అనే పరిస్థితి. ఇంకా అట్లకు వస్తే ఇంకా మచిలీపట్నం ఇక్కడ తీసుకున్న పేర్ని నాని గారు, ఆయన ఇటు విజయవాడకు వస్తే వెల్లంపల్లి శ్రీనివాస్ గారైనా, మల్లాది విష్ణు గారైనా, ఇంకా దేవినేని అవినాష్ అయితే ఇంకా యాక్టివ్గా ఉన్నారు. ఇటు జోగి రమేష్ గారు ఆయన ఇంకిటు వచ్చినారు అనుకుంటే ఇక్కడ చూడండి, అంబటి రాంబాబు గారైనా, విడుదల రజనీ గారైనా, నూరి ఫాతిమా గారు అయినా, ఎవరైనా. అంబటి రాంబాబు గారు అయితే ఏకంగా తన ఇంటి మీద దాడి చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఒక రోజంతా నిరసన దీక్షకే కూర్చో ఉన్నారు. విడుదల రజనీ గారు కూడా ఎక్కడికక్కడ. ఇట్లా మీరు మొదలు పెట్టుకుంటూ వస్తే నెల్లూరులో కాకాని గోవర్ధన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఈ నేతలు కూడా ఎక్కడికక్కడ యాక్టివ్గా ఉన్నారు. ఇంక మధ్యలో మనం ప్రకాశం, గుంటూరు జిల్లాలో తీసుకున్నా కూడా ఇప్పుడు వరికుటి అశోక్ బాబు గారు అయితే అసలు ఎన్ని ఇష్యూస్ మీద డి అనే పరిస్థితి. అయితే మీరు ఏ నియోజకవర్గాన్ని ఇట్లా కవర్ చేసుకుంటూ వచ్చినా కూడా ఇంకా అట్లా తిరుపతి, చిత్తూరు, మిథున్ రెడ్డి గారైనా, పెద్దరెడ్డి రామచంద్రరెడ్డి గారైనా, అటు కర్నూలు వెళ్ళినాము అంటే ఎస్వి మోహన్ రెడ్డి గారు ఆయన, ఇటు అనంతపురంలో వైసీపీ నేతలైనా, ఇంకా కడపలోకి పోయినా కనుక నిత్యం ఇప్పుడు వైఎస్ అవినాష్ రెడ్డి గారు, కడప ఎంపీ గారు, ఇంకా మధుల సతీష్ రెడ్డి గారు, వీళ్ళందరూ కనుక సూపర్ యాక్టివ్. ప్రతి సమస్య మీద వాళ్ళు రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు, ఫైట్ చేస్తూ ఉన్నారు. ఇంకా రాజమౌళి శివప్రసాద్ రెడ్డి గారు అయితే ప్రతిరోజు ఆయన కనిపిస్తూనే ఉంటారు. సో మీరు ఆ చివరి నుంచి ఈ చివరి వరకు చూడండి, ఒకటి రాష్ట్ర వ్యాప్త కార్యక్రమాల మీదైనా కావచ్చు, లేదు వాళ్ళ నియోజకవర్గాల్లోనూ, వాళ్ళ జిల్లాలోనూ, వాళ్ళ ప్రాంతాల్లో ఉన్న ఇష్యూస్ మీద కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఎక్కడ వెనక్కి తగ్గట్లే, అసలు సూపర్ యాక్టివ్. ఇంకేం 3వ సంవత్సరం ఎంటర్ అవుతూ ఉన్నారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఇంకో సంవత్సరం తిరిగేసరికి జగన్మోహన్ రెడ్డి గారు ఫుల్ ఫ్లెడ్జ్గా పాదయాత్ర ప్రారంభించబోతూ ఉన్నారు. సో ఇంకా పాలకులకైతే ఖచ్చితంగా కనుక బేజారు ఎప్పటి నుంచో మొదలైపోయింది. ప్రతి అంశం మీద వైసీపీ నిరసన వ్యక్తం చేస్తున్నారు, ప్రతి అంశాన్ని వాళ్ళు ఎక్కడికక్కడ లేవనెత్తున్నారు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో ఓడిపోయిన మొదటి రోజు నుంచి బలంగా నిలబడుతుంది వాళ్ళ సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్ఫామ్ మీద. అది చాలా పెద్ద రక్షణ కవచంగా ఉంది. వేల మంది మీద కేసులు పెట్టిన, నిర్బంధాలు, హింస, ఇలా చేయడం ద్వారా పాలకులు మరింతగా వాళ్ళను పటిష్టం చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఈ పని చేయకుండా అంత పటిష్టం అయ్యే వాళ్ళు కాదేమో వైసీపీ వాళ్ళు. ఎంతమంది మీద కేసులు ఏం పెట్టిన వాళ్ళు మళ్ళీ యాక్టివ్ అవుతూనే ఉన్నారు. సో ఏది ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే నిత్యం జనాల్లో ఉండడం కోసం
చాలా బలంగా అయితే పనిచేస్తూ ఉన్నారు.